హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన ఇక వృత్తిలో ప్రేయర్‌షిప్‌లో పాల్గొనడానికి జూమ్ యాప్‌లో ప్రభా సమకూర్చిన మా ప్రియులందరిని బట్టి మీ స్తోత్రాలు. అనుదినము నీ వాక్యం చేత మమ్మల్ని పోషిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ నాయన మీరు కృప చూపుతున్నందుకే వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇటు కృపకు మేమేమాత్రము యోగ్యులము కాము. కేవలం నీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని పాత్రలుగా ఎంచుకొని నీ నామ మహిమార్థంగా మమ్మల్ని సృజించుకున్నందుకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఉదయకాలంలో ప్రభా నిలబడి నీ దాసుని మీరు అభిషేకించండి. మీ ఆత్మ పూర్ణిగా చేసి ప్రభా మాకు కావలసినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానాన్ని మీరు అనుగ్రహింప చేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సుధాకర్ రెడ్డిలను మీరు బలపరచము, నీ ఆత్మతో నింపుము. ప్రతి ఒక్కరితో ప్రభా ఎవరికి కావలసినటువంటి వాక్యాన్ని వారికి మీ దాసుని నోట ఉంచి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని సన్నిధిలో జ్ఞాపం చేస్తున్నాను. మాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రణాళిక అంతటిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడిగా ఉండి ప్రభా మీరు మా పక్షంగా చేస్తూ వస్తున్నటువంటి మేలు ఉపకారములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రియులు ఈ పరిచర్య ద్వారా ప్రభా మా నాయన ప్రార్థనావస్థలో ప్రార్థించినటువంటి వంశీకృష్ణ పక్షంగా చేసిన ప్రార్థనను బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజంగా మొరపెట్టేవారు నీ సమీపంగా ఉన్నానని సెలవిచ్చిన నాయన మా ప్రియులకు చేసిన ప్రార్థన మీరు అంగీకరించి జవాబిచ్చినందుకే వందనాలు. మా నాయన ఈ ఉదయ కాలంలో మా నాయన కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీ స్తోత్రములు అందరూ చెల్లించుకుంటున్నాను. ఇంకెవరైతే జూమ్ యాప్లో జాయిన్ అవ్వలేదో వారు కూడా సకాలంలో జాయిన్ అవ్వి ఆత్మీయ మేలు పొందినట్లుగా నీ కృప దయచేయమని మీ దాసుని మీ చేతులకు అప్పగించుకుంటూ నా దేని ప్రార్థన జ్ఞాపన అంతటినీ నీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ సుధాకర్ రెడ్డి అన్నయ్య గారు హైదరాబాద్కు చెందిన వారండి. వీరు వ్యాపార రంగంలో ప్రభువు కొరకు ఒక శక్తివంతమైన సాక్షిగా వాడబడతా ఉన్నారు. వారు ప్లస్ ఇండియా ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకులు మరియు ప్రమోటర్గా ఉన్నారు. హగ్గ ఇండియా ఇంటర్నేషనల్ బోర్డులో సేవలు అందిస్తా ఉన్నారు. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ బ్రదర్ స్వరూప్ గారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క గుడ్ మార్నింగ్. ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నాం మనము. అండ్ దెన్ చాలా మటుకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జననము, దానికి సంబంధించిన విషయాల గురించి మనము ధ్యానిస్తున్నాము. వాటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాము. These are the days which we do it in a normal way. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మ విధానంలో, ఈ టోటల్ జన్మ విధానంలో మనము నేర్చుకోదగినటువంటిది, ఆచరించదగినటువంటిది ఒక క్వాలిటీ ఏంటి అనేసి అర్థం చేసుకోవటానికి ఈరోజు ప్రయత్నం చేద్దాము. టోటల్ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మించినటువంటి ఉదంతములో, ఈ మొత్తం స్టోరీలో మనము నేర్చుకోదగినటువంటి ఒక క్వాలిటీ ఏమిటి? వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ దట్ వీ కెన్ లెర్న్ అండ్ దెన్ మెడిటేట్ అపాన్ అన్నది ఆలోచన చేద్దాము. ఎవరైనా ఒకళ్ళిద్దరు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? వాట్ ఈస్ వన్ క్వాలిటీ, ఒక క్వాలిటీని మనము నేర్చుకోగలుగుతాము, అదేంటి అనేది? Fulfilling God's will and fulfilling prophecy. ప్రొఫెసీని ఫుల్ఫిల్ చేయటము, అదే విధముగా దేవుని యొక్క చిత్తము డెఫినెట్ గా అది జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గమనించుకుంటాం. ఇంకా ఎవరైనా ఒక్కళ్ళు ప్లీజ్. ఒబీడియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ గారు. ఈరోజు నేను మొట్టమొదటి బ్రదర్ చెప్పింది కరెక్టే, కానీ ఐ వుడ్ లైక్ టు మోర్ డ్వెల్ అపాన్ దిస్ వన్
ఏరియా ఒబీడియన్స్, విధేయత చూపటము అన్న దాని మీద నేర్చుకుంటాం. అంటే సార్వభౌమత్వానికి, దేవుని యొక్క చిత్తానికి టోటల్ గా మనము విధేయత చూపగలగటము. మనం గనక మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా చూసుకుంటూ వచ్చాము అంటే, మేరీ దగ్గర నుంచి, యేసేపు దగ్గర నుంచి, తరువాత అంతకు ముందు దారి సరళము చేయటం కోసం అనేసి జన్మించబోయేటటువంటి యోహాను సంగతిని ఆలోచించినప్పుడు వారి తల్లిదండ్రులైనటువంటి జకరియా, ఎలిసిబెతు వారు చూపించినటువంటి విధేయత, సిమియోను అంత గొప్ప రాజు అయినటువంటి వాడు ఏదైతే అది చేయగలిగినటువంటి అధికారం ఉన్నటువంటి హేరోదు రాజు విషయంలో గాని, ఆ తర్వాత మేము ఈ నక్షత్రం ఇక్కడ ఉదయించింది అందువల్ల మేము ఇక్కడికి వచ్చాము అనేసి చెప్పినటువంటి తూర్పు దేశం నుంచి వచ్చినటువంటి ఆ మ్యాగీ ఆ జ్ఞానులు కానీ, వాళ్ళందరి విషయంలో మనం చూస్తున్నది ఏంటి అంటే, దే ఆల్ అండర్స్టూడ్ దట్ దే డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్. ఇంకేం చేయడానికి ఏమీ లేదు, బట్ ఐ నీడ్ టు ఒబే అన్నది అర్థం చేసుకున్నారు. రాజైన హేరోదు చాలా కఠినమైన నెగటివ్ మేనర్ లో నేర్చుకున్నాడు. మిగతా వాళ్ళందరూ పాజిటివ్ మేనర్ లో నేర్చుకున్నారు ఒబీడియన్స్. రైట్? ఈవెన్ వీ కెన్ సీ దేర్ గొర్రెల కాపర్ల విషయంలో కూడా మనం చూస్తాము. వెన్ దే వర్ టోల్డ్, ఓకే ఇది నిజమో కాదో మనం చూసి చూద్దాం అనుకున్నారు, వెళ్ళారు, ఆయన్ని పూజించారు, ఆనందించారు. ఆ విషయాలను చాలా మందికి చెప్పటం కూడా గమనించారు. ఈవెన్ ఇఫ్ వి గో బ్యాక్ అండ్ దెన్ సీ, క్రీస్తు ప్రభు వారి యొక్క జననము నుంచి కొద్దిగా వెనక్కి ముందుకు వెళ్ళిపోయినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలను దేవుడు ఎన్నుకున్నప్పుడు ఐగుప్తు దేశం నుంచి వారిని బయటికి తీసుకురావాలి, వాగ్దాన దేశంలోనికి తీసుకురావాలి అని చెప్పి చేస్తున్నటువంటి సమయం దగ్గర నుంచి కూడా మనం గమనిస్తే, ఈ పెండ్యులం లైక్ విషయాలను, అంటే ఒకసారి విధేయత, ఒకసారి ఎదురు తిరగటము, విధేయత, ఎదురు తిరగటము, ఇది కూడా కంటిన్యూస్ గా మనము ప్రజల యొక్క వారు కనపరిచినటువంటి ఒకానొక భావావేశాన్ని మనము గమనిస్తూ వచ్చాము. చాలా దుఃఖంలోనికి వెళ్ళిపోతారు. వెంటనే వాళ్ళు లేదు నీవే మా యొక్క దేవుడవు అని చెప్పి దేవుని యొక్క కృపాసనం దగ్గరికి రావటము, ఆ తర్వాత దేవుడు వారిని కనికరించి వారికి సహాయం చేయటము, వారు కొన్నాళ్ల పాటు సరిగా దేవుని మార్గములో నడవటము, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఎదురు తిరగటము, ఇది కూడా మనము గమనిస్తూనే వచ్చాము. ఈవెన్ ఆ తర్వాత వాళ్ళు రాజు కావాలి అనేసి అడిగిన విషయంలో కూడా గాడ్ హ్యాస్ ఒబ్లైజ్డ్ దట్ ఆల్సో. వీరు తృణీకరిస్తున్నది నిన్ను కాదు శామ్యూల్, బట్ నన్ను అని చెప్పినటువంటి మాట. ఒకసారి ఆ మాటను గమనిద్దాం మనము. ఏ రకంగా తండ్రిని, లేదు అంటే గనక తమకి రాజుగా ఉన్నటువంటి దేవుణ్ణి తృణీకరించి మాకు రాజే కావాలి, మేము ఆ రాజుతోనే మేము సంతోషించగలుగుతాము అని చెప్తూ వాళ్ళు మాట్లాడినటువంటి ఒక మాట తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురి చేసినటువంటి మాట. 1 సమూయేలు 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాము. ఇజ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దార్లు ఇజ్రాయేలీల మీదికి వచ్చిరి. ఈ సంగతి ఇజ్రాయేలీలు విని ఫిలిష్తీయులకు భయపడి, సారీ అమ్మా 8:7. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అది అంటే ఈ యొక్క ఈ బిహేవియర్ ఏదైతే వీళ్ళు చూపిస్తూ వచ్చారో, ఈ బిహేవియర్ కూడా మనకి నెగిటివ్ మేనర్ లో గనక మనం అర్థం చేసుకుంటే, ఏం అర్థం చేసుకుంటున్నాము అంటే, వీళ్ళు ఎందువల్ల టైం అండ్ అగైన్ ఈ రకంగా చేస్తూ వచ్చారు అనే దాని నుంచి ఈ రోజున మనం నేర్చుకోవటానికి మనకు ఒక సాదృశ్యంగా ఉంటుంది. ఎందువలన మనము దేవుణ్ణి రిజెక్ట్ చేయకూడదు, ఎందువలన మనము ఆయన చెప్పే మాటలకు విధేయత చూపి తీరాలి.
మనకు అర్థం కానంత మాత్రాన, నాకు అర్థం చేసుకునేటటువంటి శక్తి లేనంత మాత్రాన జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు నాకిష్టము లేకపోయినా సరే, లేదు అంటే గనక నా యొక్క జీవితంలో గానీ, నా యొక్క కుటుంబంలో కానీ కొన్ని విషయాలు నేను అనుకున్న విధంగా జరగకపోతున్నా సరే, సిట్యుయేషన్ ఎటువంటిదైనప్పటికీ కూడా, కండిషన్స్ ఏ రకంగా మన ఎదురుకొచ్చి ఉంటున్నప్పటికీ కూడా, స్టిల్ ఒక క్వాలిటీ మనం నేర్చుకునేది ఏంటి అంటే, యాక్సెప్ట్ ద లార్డ్ యాజ్ హి ఈస్. ఆయన చెప్తున్న మాటల విషయంలో కానీ, ఆయన మనకి నేర్పిస్తున్నటువంటి విషయాలన్నిటిలోనూ వాటిని మనము there is one thing that we can continuously learn in our life is obedience. Obedience to his will. ఆయన మాటలు ఏవైతే రాసి పెట్టబడి ఉన్నాయో బైబిల్లో, వాటికి మనము వితౌట్ ఎనీ, అంటే ఎవరైతే ఆయన యొక్క మాటలను ఎదురాడటము మాటల రూపంలోనే కాకపోవచ్చు, బట్ మనసులో కూడా కావచ్చు, వాటిని కూడా తొక్కిపట్టి, ఇఫ్ యూ కెన్ షో దట్ ఒబీడియన్స్, ఇట్ విల్ బి బెటర్ ఫర్ అస్ అన్నదాన్ని మనము ఖచ్చితంగా నేర్చుకుంటాము. ఇక్కడ సకల జనుల మర్యాద చొప్పున అపాయింట్ అయినటువంటి మిగతా వాళ్ళకు ఉన్నటువంటి రాజు చొప్పున, దే హ్యాడ్ ఎ రీజన్. ప్రజల దగ్గర రీజన్ ఉంది అప్పుడు. ఏమని అంటే, సమూయేలు, నువ్వు నీ అంత బాగా నీ యొక్క కొడుకులు లేరు, నీవు దేవుడి యొక్క నీకు ఉన్నటువంటి శ్రద్ధ భక్తులు లాగా నీ యొక్క కొడుకులు లేరు, అందువల్ల మాకు వద్దు, అందువల్ల ఇంకా మాకు న్యాయాధిపతులు వద్దు, మాకు రాజు కావాలి, అందరి దేశాల వాళ్ళకి రాజులు ఉన్నారు, అందువల్ల మాకు కూడా రాజే ఉండాలి. దే కుడ్ హ్యావ్ హ్యాడ్ అంటే వాళ్ళ దగ్గర ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది ఆ మాట అనడానికి. ఆ వ్యాలిడ్ రీజన్ ఉన్నప్పటికీ కూడా సమూయేలు చెప్తున్న దాన్ని వింటే వాళ్ళకి మంచి జరిగింది. ఈవెన్ వెన్ యు కమ్ టు ఓకే, ఫస్ట్ కింగ్ అపాయింట్ అయ్యాడు. ఫస్ట్ కింగ్ అపాయింట్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మనకి తెలుసు. ఆ యుద్ధం దగ్గర సౌలు రాజు కింద అపాయింట్ అయ్యాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేసినప్పుడు ఆ యొక్క పశువుల్ని ఏ రకంగా చేసుకున్నాడు అనేసి. యాక్చువల్ గా మనం డీప్ గా ఆలోచించి చూస్తే, సౌలు చేసినటువంటి ఆ అవిధేయత ఏదైతే ఉందో, డిజోబీడియన్స్ ఏదైతే ఉందో, వాట్ ఇట్ హాస్ రిజల్టెడ్, దాని యొక్క ఫలితం ఏంటి అని చూసినట్లయితే, ఆ లినియేజ్ లో మళ్ళీ ఎప్పుడూ కూడా సౌలు యొక్క కుటుంబంలో ఎవరు కూడా రాజు కాకోకుండా పోయేటటువంటి విషయాన్ని గమనిస్తాం మనం. జస్ట్ ఆ ఒక్క చిన్న తప్పు చేయటము, ఇప్పుడు అంటే ఈ కృపాకాలంలో లాగా అప్పుడు విషయాలు లేవు. పాత నిబంధన కాలంలో ఒక తప్పుని చాలా తీవ్రంగా చూస్తూ ఉంటాం మనం దేవుడు. ఇప్పుడు ఈ కృపాకాలంలో అనేకమైనటువంటి మన తప్పులను, అనేకమైనటువంటి మన యొక్క అతిక్రమములను, అనేకములైనటువంటి ఎర్రవిగా ఉన్నటువంటి మన యొక్క పాపములను దేవుడు క్షమిస్తూ వచ్చాడు మన జీవితంలో. మనకు ఆ విషయం కూడా తెలుసు. నౌ ఈజ్ ఇట్ నాట్ బెటర్ ఫర్ అస్, ఈ ఏజ్ వచ్చిన తర్వాత, ఇంత కాలం అయిపోయిన తర్వాత, ఇన్ని క్రిస్మస్లు మన యొక్క జీవితంలో గడిచిపోయిన తర్వాత, ఈజ్ ఇట్ నాట్ బెటర్ టు ఇన్కల్కేట్ దిస్ వన్ క్వాలిటీ, దట్ ఈస్ సింపుల్ ఒబీడియన్స్. ఒక చిన్న పిల్లవాడు ఏ రకంగా అయితే విధేయత చూపుతాడో, ఆ రకమైనటువంటి విధేయత చూపటం మంచిది కదా అనే దాన్ని మనము ఖచ్చితంగా నేర్చుకునే విషయము, దాన్ని ధ్యానించగలిగినటువంటి విషయము, అండ్ దెన్ ఆ రకంగా జీవించటము ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. అంటే ఈ ఒబీడియన్స్ లో వచ్చేటటువంటి నష్టము ఈజ్ లెస్ దాన్ ఏ డిజొబీడియన్స్ లోంచి వచ్చేటటువంటి నష్టము డెఫినెట్ గా ఇట్ ఈస్ ఇన్కంపారబుల్. ఈ ఒబీడియన్స్ లోంచి కష్టాలు నష్టాలు రావని ఎవరు చెప్పట్లేదు, వస్తాయి. కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్
to be obedient and then get into some sort of a trouble, but still it is we are under his guidance. ఆయన యొక్క గైడెన్స్ లో ఉంటాము అనేది తెలుస్తున్నది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఆయన జన్మించిన జీవితం దగ్గర నుంచి, అంత క్రితము పూర్వకాలం దగ్గర నుంచి, ఆ తర్వాత ఆఖరికి లెటస్ కమ్ బ్యాక్ టు ద ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ దగ్గరికి వచ్చినా సరే మనకు వచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్ ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్ వస్తున్నది మనకి. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్ అనేది చూద్దాం మనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, రెవల్యూషన్స్ 22nd చాప్టర్ 7వ వచనం, 7th verse. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అంతే, గైకొనువాడు ఎవరైతే ఈ విషయాలను వారి యొక్క హృదయములో భద్రపరుచుకుంటారో, ఎవరైతే ఈ భద్రపరుచుకున్నటువంటి విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారో, దాని ప్రకారం జరిగిస్తూ ఉంటారో, దాని గురించినటువంటి అవి చేయవలసినటువంటి మర్యాదను ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆఖరికి వచ్చేసరికి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు బి ఒబీడియంట్ యాజ్ ఎ క్రిస్టియన్ అన్నది డెఫినెట్ గా మనము ఈ టోటల్ క్రిస్మస్ స్టోరీ నుంచి నేర్చుకునేటటువంటి ఒకానొక విషయం. నౌ ద బిగ్గర్ క్వశ్చన్ ఈస్ ఒబీడియన్స్ ఓకే, బట్ వై టు బి ఒబీడియంట్? ఎందువల్ల నేను ఈ ఒబీడియన్స్ చూపించాలి? ఈ ఒబీడియన్స్ నుంచి నాకు దొరికేటటువంటిది ఏంటి? బికాస్ కమ్ వాట్ మే, ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క జీవితాల్ని మనం గమనించుకుంటున్నప్పుడు మనము బేరీజు వేసేటటువంటి మనుషులము. వాట్ డు ఐ మీన్ బై దాట్? నాకు లాభం ఏంటి అని చెప్పి ఆలోచించేటటువంటి మనస్తత్వము మనలో ఎప్పుడు కూడా ఉంటుంది. నాకు దీని నుంచి వచ్చేటటువంటి లాభం ఏమిటి అనేసేటటువంటి యోచన ఇది కంటిన్యూగా మన యొక్క మైండ్స్ లో ఉంది. ఈజ్ ఇట్ బెనిఫిషియల్ టు బి ఒబీడియంట్? అంటే నేను విధేయత చూపటం ద్వారా నాకు దీనిలోంచి నాకు బెనిఫిట్ ఉందా అనేది ఆలోచించి చూసినప్పుడు మనకి ముందున్నటువంటి అనేక మంది భక్తుల జీవితాలను మనం గమనిస్తున్నప్పుడు we can go through their autobiographies, we can go through many people's books, లేదు అంటే కనుక బైబిల్లోంచి క్యారెక్టర్స్ అన్నిటిని మనము చూస్తూ వస్తున్నప్పుడు మనం ఏం నేర్చుకున్నాము అంటే, దేవునికి విధేయత చూపుతూ వచ్చినటువంటి బెనిఫిట్ అండ్ దెన్ రిస్క్ వర్సెస్ దేవునికి ఒబీడియన్స్ చూపకుండా ఉన్నప్పుడు ఉన్నటువంటి బెనిఫిట్ వర్సెస్ రిస్క్ ని ఒక దగ్గర కనుక మనము చాలా క్లియర్ కట్ గా డెడ్యూస్ చేసి ఒక చార్ట్ వేసుకొని చూసినట్లయితే, ఆయనకి విధేయత చూపించినప్పుడు వచ్చినటువంటి నష్టము, లాభము, ఆయనకి విధేయత చూపించకుండా ఉన్నప్పుడు వచ్చినటువంటి లాభము, నష్టం, దీన్ని బేరీజ్ వేయాలి మనం. సమ్ పీపుల్ మే సే దట్ కి ఇంత ఎందుకండి ఆయనకి విధేయత చూపిస్తే సరిపోయేదానికి అని అనొచ్చు. కానీ ఆర్ ఇన్నర్ మెంటాలిటీ, మన యొక్క ఇన్నర్ మెంటాలిటీ ఎటువంటిది అంటే, కాదేమో ఇక్కడ మనం వినవలసిన అవసరం లేదేమో అన్నటువంటి థింకింగ్ లోకి చాలా సార్లు మనం వెళ్తుంటాం. అందువల్లనే మనకి టైం అండ్ అగైన్ మనకి ప్రతిరోజు కూడా ఆయన యొక్క క్షమించేటటువంటి తత్వం ఏదైతే ఉందో మనకు అవసరం ఉంది. ఈవెన్ మన యొక్క థింకింగ్ మీద మనం కంట్రోల్ తీసుకురావాలని అనుకున్నా సరే, దట్ ఒబీడియన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అస్. అందువల్ల ఈ బేరీజ్ వేసుకొని చూస్తున్నప్పుడు మనం ఏం గమనించుకుంటాము అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ లైక్ దిస్ అనేసి. సో ఇక్కడ దీని గురించి యెషయా భక్తుడు సుమారుగా 700 సంవత్సరముల క్రితము ఆయన చెప్పినటువంటి ఒకానొక ప్రవచనం గురించి ఆలోచిద్దాం. ఐ కేమ్ టు నో, ఈ ప్రవచనాన్ని మనము చాలా సార్లు దీన్ని చదువుకున్నాము అని చెప్పారు నాకు బాబీ బ్రదర్. బట్ దీని మీద ఎక్కువగా విశ్లేషణ జరగలేదు అని చెప్పి కూడా నేను అర్థం చేసుకున్నాను. మేబీ మీరు వినుండొచ్చు,
దీని గురించి అనేసి చర్చ్‌లో గానీ, ఇంకెవరైనా దగ్గర గానీ, ఇంకెక్కడైనా సరే వినుండొచ్చు. బట్ స్టిల్ కైండ్లీ డూ పే అటెన్షన్ టు దిస్ వర్సెస్. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1-5వ వచనం వరకు చదువుకుందాం. యెషయా అయినను గ్రంథం. ఆ! అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణాఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు, వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచియున్నావు. వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచియున్నావు. యుద్ధపు సందడిచే యోధులందరి జోళ్ళును, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలైనగా మనకు శిశువు పుట్టెను. థ్యాంక్ యూ అమ్మా. మనము ఈ 6th ఇదంతా కూడా చదువుతాము. అండ్ దెన్ వి ఆల్సో మెడిటేట్ అపాన్ సమ్ మోర్ వర్సెస్ ఇన్ యెషయా గ్రంథం ఆల్సో. యెషయా గ్రంథంలో కూడా మనము బట్ ఈ రోజున ఈ 5 వచనాల మీద ఆయనను వేదన పొందిన దేశం మీద దగ్గర నుంచి, ఆ తర్వాత యుద్ధపు సందడి చేయటము, ఆ తర్వాత వీటి వస్త్రములు అగ్నిలో వేయబడటం దగ్గర వరకు మనము కన్ఫైన్ చేసుకుందాం ఈ వాటికి. సో ఈ వచనాల్ని మనము గమనిస్తున్నప్పుడు వాట్ వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఈస్, ఎందువలన మనము ఈ ఒబీడియన్స్ చూపటము అన్నది ఇట్ ఈస్ వి నీడ్ టు ప్రాక్టీస్ ఇట్ రాదర్. దీన్ని ప్రాక్టీస్ చేయవలసినటువంటి అవసరం ఉంది అనేసి. ఈ వచనాన్ని మనం 9వ అధ్యాయంలో వచనాన్ని మనం గమనించినప్పుడు అయినను అని చెప్పి బిగిన్ అయినప్పుడు ఒకసారి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ దట్ ఒకసారి వెనక్కి వెళ్ళి దాన్ని అటాక్ చేసేటటువంటి ఒక వచనము, ఆ కారణాన్ని మనము గమనించవచ్చు. 8:22 గనక మనం చూసినప్పుడు ఏం తెలుస్తున్నది అంటే, భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారములోనికి తోలివేయబడతారు. లెట్ us కమ్ డౌన్ ఇండివిడ్యువల్లీ. ఇక్కడ మనం ఉన్నటువంటి మనందరము కూడా ఒకసారి మన యొక్క రక్షణ దినము పూర్వము, రక్షణ దినము తరువాత, ఈ రకంగా గనక మన జీవితాల్ని వేరుపరచుకున్నట్లయితే, ఏ రకంగా అయితే కాలము డివైడ్ చేయబడిందో, క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము ఇప్పుడు నడుస్తున్నది. బీసీ అండ్ దెన్ ఏడి. అదే రకంగా మన జీవితాల్ని మనం ఒకసారి డివైడ్ చేసి చూసుకుందాం. రక్షణకి ముందు, రక్షణ తరువాత. రక్షణ ముందు మన యొక్క జీవితాల్ని మనం తేరి చూసుకున్నట్లయితే గనక వాట్ వర్ వి, ఎటువంటి విషయాలను మనము పాటించే వాళ్ళము, ఎటువంటి ఆలోచనలు చాలా తీవ్రంగా కలిగి ఉండేవాళ్ళము, ఎలాంటి పనులను మనం చేయటానికి చాలా నార్మల్గా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి యోచన కూడా లేకుండా మనము చేయగలిగే వాళ్ళము. అవి తప్పు అని చెప్పి తెలుసుకున్న తర్వాత దేవుడు మనతో మాట్లాడిన విధానము, పీరియడ్. దేవుడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు ఒకానొక దినమున మనము దేవుని మాటకు లోబడటము, ఆ లోబడిన దగ్గర నుంచి ఇప్పటికీ మన యొక్క గ్రాఫ్, ఏ రకంగా ఎదిగాము, ఎక్కడి వరకు వచ్చాము అనే దాన్ని ఒకసారి మనల్ని మనము పరిశీలించి చూసుకుంటున్నప్పుడు మన యొక్క జీవితాలు, వి డెఫినెట్లీ నో, ఒక విషయము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఏంటంటే పశ్చాత్తాపము పొంది ఆయన కనికరము చేత రక్షణలోనికి వచ్చిన తరువాత మనము చేసినటువంటి పనులు వాటిని చేయకూడదనేసేసి, ఆ తర్వాత ఆ పనుల నుంచి విడిపించింది కేవలము వాక్యము మాత్రమే అనేసేసి మనము తెలుసుకున్నాం.
వాక్యానికి అందువల్లనే మనం ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాము. ఇక్కడ కూర్చున్న కొంతమంది మనం ఏదైతే ఉన్నామో ఇప్పుడు, మనందరము కూడా ఇంత తెల్లవారుజామున లేచి మనం మాట్లాడుకోవటానికి, దేవుని గురించినటువంటి మాటల్ని షేర్ చేసుకోవటానికి, దానిలోంచి నేర్చుకోవటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తున్నాము అంటే కారణం ఇదే. ఏంటి అంటే, వాక్యము మనలను సరి అయినటువంటి మార్గములోనికి నెట్టింది, సరైన మార్గములోనికి మనల్ని నడిపిస్తున్నది. ఈ సరి అయిన మార్గము ఒకానొక దినమున మహా సంతోషకరమైనటువంటి సమయంలోనికి తీసుకెళ్ళబడుతుంది. ఈ రోజున సంతోషం ఉంది, శాంతి సమాధానాలు మన యొక్క హృదయంలో ఉన్నాయి. ఏదైనా జరుగుతుంటే, చెడ్డ విషయాలు మన జీవితాల్లో జరుగుతున్నట్లయితే కనుక, ఇక్కడ ఒక మాట ఎవరు కూడా ఎస్ నో చెప్పవలసిన అవసరం లేదు. యేసు ప్రభువుని ఒప్పుకున్న తర్వాత ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి జీవితంలో, రక్షింపబడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి జీవితంలో, అంత క్రితము జీవితంలో కంపేర్ చేసి చూస్తున్నప్పుడు బాధలు, కష్టాలు లేవా? అవమానము ఏమీ లేదా? లేకుండా ఉందా? కానీ ఇప్పుడున్నటువంటి బాధలు, కష్టాలు, అవమానము, వాటి యొక్క తీవ్రత లేదా దాన్ని మనము తట్టుకోగలిగేటటువంటి శక్తి ఒకసారి కంపేర్ చేసి చూసుకున్నప్పుడు మనం ఏం గమనిస్తున్నాము అంటే, క్రీస్తు మన హృదయములో ఉదయించిన తరువాత ఆయన నెమ్మదిగా మన యొక్క హృదయములో పెరిగిన తరువాత దేన్నైనా సరే, నేను మధ్యలో నేను ఐ యూజ్ టు టేక్ ఎ బ్రేక్ ఫ్రమ్ స్పీకింగ్ అసైన్మెంట్స్. అటువంటి టైంలో నేను ఐ డోంట్ స్పీక్ ఇన్ ఎనీ ఆఫ్ ద అసైన్మెంట్స్. కారణం ఏంటి అంటే, ఒకసారి తరచి చూసుకోవడానికి, ఒకసారి జరుగుతున్న విషయాలను వాటిని జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటానికి. అదొక విధిగాను, లేదు అంటే కనుక అదేదో ఒక వాడుకగాను అయిపోకూడదు అన్న ఉద్దేశంతో, కనీసం నాకైతే ఒకటి సంతృప్తి ఉండాలి కదా. ఇఫ్ మై లైఫ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ టు ద గాడ్, అండ్ దెన్ ఇఫ్ మై లైఫ్ షుడ్ బి పర్పస్ఫుల్, నా జీవితం గనక ఆయన ఉద్దేశించిన విధంగా ఉండాలి అని అనుకున్నట్లయితే గనక, నా గురించి నేను ఆలోచన చేసుకోకపోయినట్లయితే అది సాధ్యపడదు. ఇఫ్ వి కంపేర్ లైక్ దట్, వి ఆల్ అండర్స్టాండ్. ఇదివరకు బాధలు ఉన్నాయి, ఇప్పుడు బాధలు ఉన్నాయి. కానీ వాటిని చూసే విధానము, వాటిని మనము ట్యాకిల్ చేసేటటువంటి విధానము, వాటి విషయాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ రోజున గమనించుకున్నట్లయితే గనక మనము వీ కెన్ ఆల్వేస్ సే దట్ ఎస్, ఈ రోజున మనము ఆ శాంతి సమాధానాలతో విషయాలను ట్యాకిల్ చేయగలుగుతున్నాము. కొన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతున్నాము. కొన్ని విషయాలను వాటిని ఎస్, ఇది ఇలా జరుగుతుంది, బట్ ఎ టైమ్ విల్ కమ్ వేర్ ఇన్ ఫ్రమ్ ఆల్ దీస్ ట్రబుల్స్ దేవుడు మనల్ని విడిపిస్తాడు. అండ్ దెన్ ఆయన్ని ముఖాముఖిగా చూసిన రోజున ఆ మహా సంతోషకరమైనటువంటి విషయం దగ్గరికి మనము చేరబోతున్నాము అనేటటువంటి ఆ యొక్క నిరీక్షణ, హోప్ ఏదైతే ఉందో, దట్ కీప్స్ us మూవింగ్, అది మనకి హెల్ప్ చేస్తున్నది. ఇది మనందరము ఒప్పుకునేటటువంటి సత్యమైనటువంటి విషయము. ఏ లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీలో ఉన్నా సరే, ఎటువంటి మెట్టులో ఉన్నాము అనే దాన్ని ఎప్పటికప్పుడు తరిచి చూసుకునేటటువంటి వాడు ఎప్పటికైనా సరే దేవుని దగ్గర ఆలోచించి చూసినట్లయితే అతను ధన్యుడే అని చెప్పి మనము చెప్పొచ్చు. ఇదివరకు ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం జరగబోతుందో తెలియదు, గమ్యం ఏమిటో తెలియదు. ఇంపార్టెంట్ గా గమ్యం ఏమిటో తెలియదు, ఎన్నాళ్ళు ఇలాగా అనేది కూడా తెలియదు. ఎందుకు ఇలా చేస్తున్నానో సమాధానం లేదు. కానీ ఈ రోజున సమాధానం ఉంది, గమ్యం ఉంది, దీన్ని ఎలా బాగు చేసుకోవాలో తెలుసు, ఎవరి దగ్గరికి వెళ్తే బాగు చేస్తారో తెలుసు, ఎవరి మాట వింటే బాగు చేసేటటువంటి పరిస్థితిలోనికి నెట్టబడతామో తెలుసు. అది కఠినమైనప్పటికీ కూడా అది చేయటమే కరెక్ట్ అనేటటువంటి ఒకానొక
విధేయత అనేటటువంటి మోడ్ మనలోనికి ఆన్ అయింది. ఒబీడియన్స్ అన్నటువంటి బటన్ నొక్కేసాం మనం. ఇప్పుడు ఆ ఒబీడియన్స్ బటన్ ఆన్ అయి ఉండటం ఒకటి, అండ్ దెన్ గేర్ వేసినట్లు, మన యొక్క స్కూటర్స్ లో గేర్ వేసినట్టు, బైక్స్ లో లేదా కార్ లో గేర్ వేసినప్పుడు టాప్ స్పీడ్ లో వెళ్ళే విధముగా ఆ టాప్ స్పీడ్ కి మనం అందుకోగలగాలి ఈ యొక్క ఒబీడియన్స్ లో. దట్ ఈస్ ద టోటాలిటీ. క్రిస్మస్ యొక్క ఉద్దేశాలను మనం గమనిస్తున్నప్పుడు దట్ ఈస్ ద టోటాలిటీ. ఆయనకి ఒబీడియన్స్ చూపిస్తున్నంతసేపు మనలో ప్రజల పట్ల ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది. ఆయన్ని సేవించాలి అంటే ఏంటో అర్థం అవటం బిగిన్ అవుతుంది. సేవించటము లేదు అంటే పరిచర్య చేయటము అంటే దాని యొక్క అర్థము చాలా క్లారిటీగా తెలుస్తున్నది ఈ రోజున మనకి. ఏంటి పరిచర్య అంటే? కేవలము మైక్ తీసుకొని మాట్లాడటం మాత్రమేనా, ఇంకేదైనా ఉందా అనే విషయాలను మనము తెలుసుకోగలుగుతున్నాం. క్లారిటీ ఎక్కువ వస్తుంది. ఒబీడియన్స్ నుంచి పుడుతున్నది ఏంటి అంటే దేవుని యొక్క రక్షణ, బలమైన ఆయన యొక్క హస్తముల కిందకి రావగలం. ఆయన కింద ఉన్నంతసేపు కూడా ఎటువంటి పరీక్ష అయినా సరే కొద్దిగా దాన్ని తట్టుకునే శక్తి ఆయనే ఇస్తాడు. అనేక వచనాలు మనం చూసాం ఇదివరకు, జరిగినాయి మన జీవితంలో, వాటన్నిటిని మనం చూసుకుంటూ వచ్చాం. సో అటువంటి గాఢాంధకారములోనికి తోలివేయబడుతున్నటువంటి సమయంలో దేవుని యొక్క కృపాస్తము మనకి సహాయం చేసింది. మనం ఈ రోజున ఇక్కడికి వచ్చాం. అందువల్ల ఇంకా ఎక్కువగా ఒబీడియన్స్ లెవెల్లోకి వెళ్ళగలగాలి. దిస్ క్రిస్మస్ షుడ్ హెల్ప్ us టు గెట్ ఇన్ టు టాప్ గేర్. మీ యొక్క వెహికల్లో 4th గేర్ అయితే టాప్ అయినట్లయితే ఆ గేర్ లోకి వెళ్ళాలి. మీ యొక్క కార్ లో టాప్ గేర్ 5th గేర్ అయినట్లయితే ఆ టాప్ గేర్ లోకి వెళ్దాం ఒబీడియన్స్ లోకి, దేవుని కోసం. ఈ ఒబీడియన్స్ లోకి టాప్ గేర్ లోకి వెళ్ళినప్పుడు ఈ రోజున ఏదైనా ఒక విషయం మనల్ని భయపెడుతున్నట్లయితే గనక, దీనికి నేను ఒప్పుకోకపోయినట్లయితే గనక నాకు ప్రమోషన్ రాదేమో, నేను ఇది ఒప్పుకోకపోయినట్లయితే గనక నాకు ఏదైనా హాని జరిగే అవకాశం ఉందేమో అనేటటువంటి సిచ్యువేషన్స్ నుంచి పైకి వెళ్ళగలుగుతాం. అండ్ దెన్ ఇట్ ఈస్ గాడ్ హూ విల్ డైరెక్ట్ ద హార్ట్స్ ఆఫ్ ద కింగ్స్ అని అర్థం చేసుకుంటాం. ఈ గొప్ప గొప్ప పొలిటీషియన్స్ కావచ్చు, గొప్ప గొప్ప నిర్ణయాలు ఏవైతే మన మీద రుద్దబడుతున్నాయో వాటన్నిటిని మించి మనము వెళ్ళగలుగుతాము. వాటన్నిటిని మనము చాలా ఇట్స్ ఓకే బట్ స్టిల్ గాడ్ ఈస్ దేర్. ఇంకా దేవుడు సింహాసనం మీదే ఉన్నాడు, ఇంకా దేవుడు ఆ కుడి పక్కనే కూర్చొని నా గురించి ఆలోచన చేస్తున్నాడు అనేటటువంటి భావన ఏదైతే ఉందో దట్ విల్ హెల్ప్ us టు ప్రొపెల్ అప్ ఫ్రంట్. ముందుకు వెళ్ళటానికి మనకి దాన్ని హెల్ప్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ టుడే. గలిబిలి అయిపోవటము, అది జరుగుతుంది ఇది జరుగుతుంది, వార్తలు అనేక రకాలుగా భయంకరమైనటువంటి వార్తలు వింటూ వస్తూ ఉంటాం. వింటున్నప్పుడు మన మనసు కలవరం చెందుతూ ఉంటాం. ఈ కలవరం నుంచి ఆ పై లెవెల్కి వెళ్ళగలగటము ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? క్రక్స్ అది. ఒక బిలీవర్కి, ఒక క్రిస్టియన్కి, దేవుని చిత్తము ప్రకారం నేను జీవించాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి ఒకే ఒక ఆ బటన్ ఏది నొక్కాలి అంటే యు పుష్ దట్ ఒబీడియన్స్ బటన్. ఎనఫ్. ఎలా తెలియదు నాకు కూడా, బట్ యు నీడ్ టు పుష్ ఇట్. ఎందుకంటే ఇదివరకు ఉన్న స్టేజ్కి నుంచి నువ్వు పుష్ చేసిన వాడివే, పుష్ చేశారు మీరందరూ కూడా. నౌ గో ఇన్ టు ద టాప్ స్పీడ్. ఏ విషయాన్ని బట్టి కలవరం చెందవలసిన అవసరం లేదు. ఏ రోజు రాజు అనుకున్నాడు ఇది జరగకుండా నేను చూడగలుగుతాను అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా క్రీస్తు శకములో నథింగ్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్. ఏది కూడా అలా జరగలేదు. ఏదైతే దేవుని చిత్తములో లేదో అది జరగదు. ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా దేవుడికి తెలియకుండా ఏ విషయం కూడా జరగదు.
దట్ విల్ గివ్ అస్ మచ్ మోర్ కాన్ఫిడెన్స్. ఇది ఎలా అలౌ చేశాడు మరి దేవుడు? డోంట్ క్వశ్చన్. ఒబీడియన్స్ లో ఉన్న వాళ్ళు చేయవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే క్వశ్చన్స్ వద్దు. క్వశ్చన్స్ వస్తే దేవుణ్ణి అడగండి, మనసులో అడగండి, బయట పెట్టమా. వాటిని వాచక రూపంలో అంటే వాటి పవర్ ఇవ్వమాకండి. ఆ రోజున జకరియా నోరు ఎలా మూయబడిందో, ఎందుకు మూయబడింది అంటే కారణము we should not get into that question mode and then put it into దానికి వెహికల్ ఇవ్వకూడదు. ఆ వెహికల్ ఏంటి అంటే వర్డ్. ఆ వర్డ్ కి వెహికల్ ఇవ్వకూడదు మనం. సో డోంట్ డూ దట్. మనసులో ఆలోచన చేయండి. ఈ గాఢాంధకారములోంచి 9వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు వేదన పొందిన దేశము, వేదన పొందినటువంటి మనుషులము మనము, నిలువ నీడ లేకుండా ఉన్నాము. ఎందువల్ల అంటే మబ్బు ఎక్కడ కనపడట్లేదు, దాని నుంచి కురిసేటటువంటి జల్లు తెరపివ్వట్లేదు మనకి. అటువంటి భయంకరమైనటువంటి వేడిలోను, అటువంటి భయంకరమైనటువంటి దుస్సహమైనటువంటి కండిషన్ లోను ఉన్నాము. అప్పుడు ఒక పన్నీరు జల్లినప్పుడు ఎంతైతే చల్లదనము ఒక మంచి సువాసనతో మన దగ్గరికి వస్తుందో, ఆ రకమైనటువంటి సువాసనగా ఈ యొక్క దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చింది. మీ జీవితాలకి ఈ వాక్యం కావాలి అనేసి తన్ను తాను పరిచయం చేసుకుంది. ఎవరో ఒకరిని యూజ్ చేసుకొని దేవుడు వాళ్ళ ద్వారా మనకి ఈ వాక్యాన్ని అందించాడు. అందువల్ల మనము వేదన పొందుతూ మబ్బు లేకుండా, నిలువ నీడ లేకుండా ఉన్నటువంటి కాలములోంచి పూర్వకాలము ఆయన జబులోను దేశము, టైమ్ అండ్ అగైన్ మనము జబులోను దేశము, నఫ్తాలి దేశమును మనము మత్తయి సువార్తలో చాలా సార్లు ఇది వింటూ ఉంటాము. ఏ రకంగా వాళ్ళు చీకటిలో ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు మరణ ఛాయల్లో ఉన్నారు అనేసి. ఇట్స్ సింబాలికల్లీ యూజ్డ్ టర్మ్స్, బట్ హిస్టారికల్లీ దే ఆర్ ట్రూ. హిస్టారికల్ గా కూడా పీపుల్ వర్ వెయిటింగ్ ఫర్ ద మెస్సయ్య ఆ రోజు నుంచి. అండ్ దెన్ ఈ రోజున మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు ఈ దేశానికి సువార్త రావడము, ఈ దేశానికి వచ్చినటువంటి సువార్త మీ వరకు నా వరకు రావటము, ఈ రోజున దేవుని గురించినటువంటి విధేయతను నేర్చుకోవటం కోసం మన చేతికి ఇవ్వబడినటువంటి బైబిల్ మనకి ఇదే విషయం చెప్తున్నది. మనము ఎంతో అవమానపరచబడ్డాము. ఆ అవమానానికి మితి లేదు. ఏం చేయాలో తెలియనటువంటి కండిషన్. ఎందువల్ల మనం ఇలా ప్రవర్తిస్తున్నామో తెలియనటువంటి కండిషన్. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును, ఈ అంత్యకాలము అంటే ఇప్పుడు 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 అంత్యకాలంలోనే ఉన్నామా? నాట్ ఓన్లీ ఇన్ ద టర్మ్ ఆఫ్ దేవుడు త్వరలో రాబోతున్నాడు అన్న విషయంలోనే కాదు కానీ, బట్ బేసికల్లీ మనకి యోహాను భక్తుడు చెప్పినటువంటి మాట, అదే విధముగా పేతురు చెప్పినటువంటి మాట, దేవుడు త్వరగా రాబోతున్నాడు అన్నటువంటి మాట. అప్పటి నుంచి అంటే 2000 సంవత్సరాల నుంచి కూడా దిస్ ఇస్ ట్రూ. అండ్ ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఇంకా ఎన్ని డికేడ్స్ పడుతుందో మనకైతే తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ మచ్ మోర్ నియర్. ఆ రోజు నుంచి ఈ రోజుకి అయినట్లయితే కనుక క్రీస్తు ప్రభు వారి యొక్క రాకట ఇంకా కొద్దిగా దగ్గరగానే ఉన్నది. సో పూర్వకాలమున ఆయన వచ్చిన రోజు నుంచి యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించింది మొదలు ఈ యొక్క అంత్యకాలము బిగినైపోయినట్లుగా గమనిస్తాం మనము. యోర్దాను అద్దరిని అన్యజనులను గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయొచ్చు. He has turned us into a glory. What is the glory that we possess? ఎటువంటి మహిమ మనం పొందబోతున్నాము లేదా పొందాము ఈ రోజున? అది సార్థకం అవుతుంది. దానికి పూర్ణత ఉన్నది. ఈ మహిమకు పూర్ణమైనటువంటి విషయం ఉన్నది. ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభు వారిని మనం ఎరిగిన తర్వాత నుంచి మనము మహిమ కలవారిగా చేయబడుతున్నాము. నెమ్మదిగా ఈ మహిమ మనలోనూ పెరుగుతూ వచ్చింది. యాజ్ మచ్ యాజ్ యేసుక్రీస్తు ప్రభు వారు పెరుగుతూ వచ్చారో మన యొక్క హృదయములో,
ఆయన మాటలకు మనం ఒబీడియన్స్ చూపిస్తూ వచ్చామో మనలోంచి ఆ మహిమ పెరుగుతూ వచ్చింది. అందువల్లనే ఇదివరకు పరిస్థితులు బెంబేలు ఎత్తిపోయే వాళ్ళము. ఇప్పుడు పరిస్థితులు అంత ఎక్కువగా బెంబేలు పొత్తిపోవట్లేదు. ఇదివరకు కూతురు విషయంలో ఏదన్నా జరిగినా, కొడుకు విషయంలో ఏదన్నా జరిగినా, లేదు కుటుంబంలో ఏదన్నా జరిగినా సరే, అమ్మ బాబోయ్, అయ్య బాబోయ్ అనుకునే వాళ్ళము. కానీ ఈ రోజున వి ఆర్ స్టాండింగ్ స్టిల్. గాడ్ యూ విల్ టేక్ కేర్. దేవా నీ చేతులకు అప్పగించుతున్నాను అనేసేటటువంటి మాటల ద్వారా మనము నించోగలుగుతున్నాము. సో ఆ మహిమ, ఎటువంటి మహిమకి మనల్ని దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు? ఎవరైనా ఒకళ్ళిద్దరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎటువంటి మహిమ మీరు పర్సీవ్ చేయగలుగుతున్నారు, మీ హృదయంలో ఉంచుకోగలుగుతున్నారు? ఎనీబడి, 1 or 2 people. ఓకే. ఎటువంటి మహిమ మీ యొక్క హృదయాల్లోకి, నా యొక్క హృదయాల్లోకి స్థిరపరుస్తూ వెళ్ళాలి అయితే ఎలా అంటే, ఎందరూ ఆయనను అంగీకరించిరో వారందరినీ పూర్ణ శాంతులుగా చేశాను. బ్రదర్, పూర్ణ శాంతులుగా చేశాను. పూర్ణ శాంతులుగా చేశాడు. అంతకు మించి కూడా ఎందరు తనని అంగీకరించారో, ఎందరు యేసుక్రీస్తు ప్రభు వారికి ఒబీడియన్స్ చూపిస్తూ వచ్చారో, ఆయన్ని ఏమన్నాడు? మనల్ని ఏమంటూ వచ్చాడు అప్పుడు? మనల్ని, మన యొక్క రిలేషన్షిప్ ఏమైపోయింది? Yes, తన పిల్లలుగా. టుడే మనము ఆయన యొక్క కుమారులము, కుమార్తెలము. వి ఆర్ హిస్ సన్స్ అండ్ దెన్ డాటర్. అటువంటి మహిమ ఆల్రెడీ హి హస్ గివెన్ us. ఆయన పుట్టారు అంటే ఈ యొక్క కండిషన్ లోనికి పుట్టిన ప్రతి వారిని తీసుకురావడానికి మాత్రమే ఆయన వచ్చారు అనేది తెలుసుకోగలుగుతున్నాం. అది ఒక అధికారము. ఆ అధికారం నుంచి మహిమ బయటకు వస్తున్నది. ఈ మహిమ పూర్ణమవుతుంది, నో డౌట్. సంపూర్ణమవుతుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటి నిశ్చయము లేదు అంటే గనక హోప్ ఈ రోజున మనం మన యొక్క హృదయాల్లోనికి కలిగి ఉన్నాం. మహిమ గల దానిగా, మహిమ గలవాడిగా చేయుచున్నాడు. చీకటిలో, 2వ వచనం, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. వెలుగు ఏం చేస్తుందండి మనకి? వెలుగు అనగానే మనకు వచ్చేటటువంటి ఇమ్మీడియట్ ఆలోచన ఏంటి? చీకటి పోతుంది. ఇంకా సింపుల్ చేయండి. దారి చూపుతుంది. ఇంకా సింపుల్ చేయండి. సంతోషం వస్తుంది. సంతోషం వస్తుంది. సింపుల్, బాగా సింపుల్ చేసేయండి. మీరు చాలా క్యారల్స్ చేసి వచ్చారు, నైట్ వచ్చారు. నైట్ రాగానే ఫస్ట్ మీరు ఏం చేస్తారు? స్విచ్ ఆన్ చేస్తారు. ఏం తెలుస్తుంది అప్పుడు మీకు? వెలుగుని. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్ జరిగేది ఏంటి అంటే, ఇట్ విల్ షో యూ ఎవ్రీథింగ్. It will not only show you everything, it will also show you yourself. బయట ఉన్నవి మాత్రమే చూడటాన్ని, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయమాకండి ఈ వెలుగులోంచి. బట్ మనలోంచి నేనేంటి అనేది చూసుకోవటానికి కూడా. ఇప్పుడు సపోజ్ నేను బల్బు వేయకుండా, స్విచ్ వేయకుండా అద్దం ముందు నుంచుంటే కనిపిస్తానా? కనిపించను. బల్బు వేస్తే కనిపిస్తాను కదా. సో వెలుగుని ఎప్పుడు, ప్రతిసారి కూడా ఎదుటి విషయాలు ఎక్కడ ఏమున్నాయి, ఇక్కడ సోఫా ఉంది అక్కడే ఉందా, ఇక్కడ అన్ని కూడా సర్దిని ఆ రకంగానే ఉన్నాయి అన్న విషయాలనే చూడమాకండి. బట్ యు ఆల్సో లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చూసుకోండి. వేర్ ఐ యామ్ టుడే, ఎక్కడున్నాను నేను అనేది చూడటానికి కూడా ఉపయోగపడుతున్నది ఈ యొక్క వెలుగు. చీకటి అంటే
సింపుల్ గా డెఫినిషన్ ఒక భక్తుడు ఏమన్నాడు అంటే, నాకు బాగా నచ్చిన డెఫినిషన్ అదేంటి అంటే, వెలుగు లేకపోవటం. వెలుగు లేకపోవటం అంటే యేసు ప్రభువు లేకపోవటం. యేసుక్రీస్తు ప్రభు వారు లేరు అంటే అక్కడ చీకటి ఉంది. నా హృదయములో గనక యేసుక్రీస్తు ప్రభు వారు లేకపోతే నా హృదయము చీకటితో నిండి ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు బల్బు యొక్క కెపాసిటీ దేని మీద ఆధారపడి ఉంటది? వాట్స్ మీద ఆధారపడి ఉంటది. ఒక మెర్క్యూరీ లైట్ లాగా చాలా దిట్టమైనటువంటి వెలుగు ఉన్నట్లయితే దెన్ నా వెలుగు మరి ఎక్కువగా ఉంటుంది. అంటే నా క్లారిటీ, నా గురించి నాకు ఎక్కువ క్లారిటీ ఉంటుంది. మనం ఎంతసేపు వెలుగులో ఇప్పటి వరకు చాలా సార్లు ఏం చేస్తూ వస్తున్నాము అంటే, ఎదుటి వాళ్ళని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాము, పక్క వారిని చూడటానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి ఒకానొక ఇంపార్టెంట్ రహస్యం ఏంటి అంటే, నన్ను నేను తెలుసుకోవటానికి ఉపయోగించగలగాలి ఈ యొక్క వెలుగుని. నేను చీకట్లో నడవట్లేదా? నాకు వెలుగు అవసరం లేదా? నాకు ఆ గొప్ప వెలుగు కావద్దా? ఈ వెలుగు గొప్పదిగా అయ్యి తీక్షణంగా మారి, ఏ రకంగా అయితే ఒకానొక దినమున యేసుక్రీస్తు ప్రభువు వారిని చూడటానికి కూడా కళ్ళు బైర్లు కమ్మునియో, ఆ రకంగా నా జీవితం మారకూడదా? అనేది కూడా చూసుకోవటానికి సహాయపడుతున్నది. మరణ ఛాయలు గల దేశవాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ వెలుగు ఏం చేస్తుంది అంటే, మరణము నుంచి జీవంలోనికి తీసుకొచ్చేటటువంటి ఈ వెలుగు. ఇట్ ఈస్ దేర్ ఇన్ అస్. ఇట్ హాస్ బీన్ గివెన్ టు అస్. మన జీవితాల్లో అది ఉంది. నౌ దాని యొక్క వి డోంట్ అండర్స్టాండ్ నౌ. వెలుగు మనం ఈ రోజున అర్థం చేసుకోలేకపోతున్నామేమో సరిగా. ఇఫ్ యు నో, ఏదన్నా ఎలక్ట్రిసిటీ లేని రోజులను ఎప్పుడన్నా గుర్తు చేసుకుంటే, హౌ మెనీ పీపుల్ విల్ హ్యావ్ దట్ జాయ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎలక్ట్రిసిటీ. అంటే కరెంట్ లేకుండా ఉన్న రోజులను ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే, నేను అటువంటి ఊర్లోకి వెళ్ళేవాడిని, అక్కడ ఉండేవాడిని చిన్నప్పుడు. కాబట్టి ఇఫ్ ఐ అండర్స్టాండ్ దట్, మా అమ్మమ్మ పెంచేది, ఆ లైట్ పెంచేది, ఒత్తి పెరగటం. ఇలా తిప్పితే ఒత్తి పెరిగి బయటకు వస్తుంది కొద్దిగా. ఒత్తి బయటకు వచ్చినప్పుడు వెలుగు బాగా ఎక్కువ వస్తుంది. రాత్రి పడుకోవాలి అని అనుకుంటున్నప్పుడు ఆ ఒత్తిని ఎంత చిన్నది చేసేస్తది అంటే, గుడ్డి వెలుతురు వచ్చేటట్లుగా చేసేస్తది దాంట్లోంచి. అంటే కనపడకుండా వచ్చేటట్లుగా ఒక మూలకి తీసుకొని వెళ్ళి పెడతది. ఆ తర్వాత మేము పక్కకి జరిగి పడుకుంటాం దానికి దూరంగా. సో యూ కెన్ అండర్స్టాండ్ నౌ. ఆ వెలుగు ఇంక్రీజ్ అయ్యేటటువంటి అవకాశము ఇతరుల జీవితం గురించి మాత్రమే కాదు గాని, నా జీవితం గురించి కూడా అని గనక నేను ఆలోచించగలిగినట్లయితే, వీ కెన్ బి ఆఫ్ ఎ బ్లెస్సింగ్ టు ద మెనీ పీపుల్. టుడే ఇట్ ఈస్ అబౌట్, ఈ వెలుగు ఏం చేయగలగాలి అంటే బ్లెస్సింగ్ ఇవ్వగలగాలి. ఈ ఒబీడియన్స్ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళగలగాలి అంటే, ఇతరులకు కూడా సహాయం చేసేటటువంటి కండిషన్‌లోకి తీసుకెళ్ళగలగాలి. నీవు జనమును విస్తరింపచేసి ఉన్నావు. యెస్, ట్రూలీ ఈ రోజున బిలీవర్స్ యొక్క సంఖ్య డెఫినెట్ గా పెరుగుతుంది. నో డౌట్ అబౌట్ దట్. సైలెంట్ బిలీవర్స్ ఉన్నారు, సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారు. తెలియని దేశాల్లో, మనకు తెలియని అనుకోని దేశాల్లో సైతం, చైనా లాంటి దేశాల్లో కూడా ఈ యొక్క వెలుగు విస్తరిస్తుంది అనే దాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాము. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా సంతోషం ఉండి తీరుతుంది. ఎందువల్ల అంటే, ఇట్ విల్ మేక్ ద థింగ్స్ క్లియర్. విషయాలన్నిటినీ తేటపరుస్తూ ఉంటున్నది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఎక్కడితో బిగిన్ అవుతుంది అంటే, వెలుగుతో బిగిన్ అవుతున్నది. దెన్ ఓన్లీ వి విల్ నో దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ దేర్. అక్కడ ఏదన్నా తప్పు జరుగుతున్నట్లయితే దాన్ని తెలుసుకోవాలి అంటే వెలుగు ఖచ్చితంగా అవసరమై ఉన్నది. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు, కోత కాలమున మనుషులు సంతోషించున్నట్లు. నౌ వి నీడ్ టు గో బ్యాక్ టు ఫార్మింగ్.
ఏ పండగ చాలా పెద్ద పండగ మనకి దీపావళి అంటే అందరికి దీపావళి ఇంకా గట్టిగా ఆలోచించండి. దీపావళికి హైదరాబాద్ ఖాళీ అవ్వదండి. ఒక పండక్కి మటుకు హైదరాబాద్ సగం ఖాళీ అయిపోతుంది. సంక్రాంతి అండి. సంక్రాంతి. సంక్రాంతి. ఎందువల్ల సంక్రాంతికి అంత ఎక్కువగా ఖాళీ అయిపోతుందో తెలుసా మీకు? కారణం ఏంటి అంటే అక్కడ పంటలన్నీ వచ్చేసుంటాయి. ఆ పంటలు వచ్చినటువంటి ఆ యొక్క సంతోషము, కోతకాలము సంతోషం ఉంది చూసారా? ఆ పంట వచ్చినటువంటి సంతోషము దట్ ఈస్ హైయెస్ట్. ఐ స్టిల్ రిమెంబర్ మా అమ్మమ్మ దగ్గర, లేదు అంటే కనుక మా మామయ్య దగ్గర పెద్ద పెద్ద ఇంతింతవి వెదురుతో పెట్టినటువంటి కింద నుంచి పై వరకు ఉంటాయి దగ్గరగా 6 అడుగులు 7 అడుగులు ఎత్తులో ఉంటాయి అవి. ఏమనేవాళ్ళో గుర్తులేదు, గోదాములనో ఏదో అనేవాళ్ళు వాటిని. గాదెలు కరెక్ట్. వాటిల్లోకి ధాన్యం ఉండటము, వాటిల్లో కావలసినన్ని ఉండటము, ఆ అటక ఉంటది, ఆ అటక మీద ఉల్లిపాయలు ఉండటము, ఎండవలసిన విషయాలన్నీ ఆ అటక మీద ఉండటము, రైట్? సో కోతకాలము ఇప్పుడు మనకి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయి అంటే అదేంటది మోర్ సూపర్ మార్కెట్ నుంచి వస్తాయి అనే లెవెల్లోకి మనం వచ్చేసాం. ఒక్కసారి తీసుకొని వెళ్ళి ఎక్కడి నుంచి వస్తాయి అనేది మేబీ మనం చూపించాలేమో. అప్పుడు మాత్రమే కోతకాలం అర్థం అవుతుంది. కోతకాలమున మనుషులు ఎలా అయితే సంతోషపడతారు అంటే సంథింగ్ వెరీ బెనిఫిషియల్ థింగ్ has been added into our lives. Greatest benefit maybe for the year's time, or ఆ కోతకాలం ఒక్కొక్కసారి 3 నెలలకు అవ్వచ్చు, 6 నెలలకు అవ్వచ్చు, ఒక్కొక్కసారి అది సంవత్సరానికి అవ్వచ్చు. కొన్ని పంటలు ఇట్ కెన్ బి ఫర్ ఇయర్స్ ఆల్సో. 6-7 సంవత్సరాల వరకు ఏమీ రావు, 6 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి కంటిన్యూస్ గా వచ్చేవిగా ఉంటాయి. అటువంటి కోతలు ఉన్నాయి. అప్పుడు సంతోషించినట్లుగా దోపుడు సొమ్ము పంచుకొనున్నట్లు. ఎప్పుడైతే మనది కానివి, మనది కాదేమో, మనకి రాదేమో, మనకి కుదరదేమో, మన వల్ల కాదేమో, మన కోసరం కాదేమో ఇవన్నీ అనుకుంటున్న సమయంలో అవన్నీ కూడా నీవే, ఇవన్నీ కూడా నీకు సాధ్యపడతాయి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు, లైక్ ఎంప్లాయీగా ఉన్నట్టు ఎంప్లాయర్ గా మారగలిగినప్పుడు, ఎందుకు పనికిరాదు అని అనుకున్నది పనికి వచ్చేటట్లుగాను, అదే విధముగా అనేకుల పని కోసం అనేసి ఉపయోగపడేటట్లుగాను మార్చబడలేదా మనం? So that is the joy that God is talking about once he rises in our heart. మన యొక్క హృదయంలో ఆయన వికసించినప్పుడు జరిగేటటువంటి ఆ యొక్క సంతోషము, దోపుడు సొమ్ము. వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున ఏం జరిగింది? మిద్యాను దినమున కాడి విరిగిందంట. ఆ తర్వాత ఆ తాళ్ళు తెగిపోయినాయంట. ఆ తరువాత కొరడాలు విరిగిపోయినాయంట. వాట్ హ్యాపెండ్? ఎనీబడి రిమెంబర్ మిద్యాను దినమున ఏం జరిగిందో? ఈ రిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? యా, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. గిదియోన్ విషయంలో, మీ పేరు కూడా వర్జిల్ గిదియోన్, రైట్? నో డౌట్ యు రికగ్నైజ్డ్ ఇట్. గిదియోను ఏం చేశాడు అంటే ఆ రోజున వీళ్ళు వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరంలోనికి వెళ్ళిపోయారు. ఏది పండించినా సరే వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. మిద్యానీయులు, ఆ తర్వాత అమాలేకీయులు, వీళ్ళందరూ కూడా ఏది పండిస్తున్నా సరే తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఏ పంటని కూడా మిగలనిచ్చేవాళ్ళు కాదు ఇజ్రాయెల్ ప్రజలు. ఏం బాలేదా? ఇప్పుడు కర్ర కట్టడమా? దాసు వస్తాడు, అందకు నుంచు. దాసు బాగా కడతాడు, నీకు రాదు కట్టడం. గిదియోను అటువంటి కాలంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి విషయము
మీరు గనక ఒకసారి న్యాయాధిపతుల దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయాధిపతుల్లో గిదియోను గురించి మళ్ళీ ఒకసారి స్టడీ చేయండి. ఇట్స్ ఎ వండర్ఫుల్ థింగ్. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ వెరీ ఫన్నీయెస్ట్ వార్. దాన్ని అంటారు కదా, ఫన్నీయెస్ట్ ని ఎలా చెప్పొచ్చు మనం? ఇది విచిత్రమైనటువంటి యుద్ధం ఇది. ఎందుకే అంతమంది అంటాడు దేవుడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత కొద్ది దూరం అయిన తర్వాత వీళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయ్యా అంటాడు. అక్కడ ఎలా ఉంటది అంటే ఆ మైదానం మొత్తము కూడా ఒంటెలు, గుర్రాలు, మనుషుల్ని చూస్తుంటే ఇసుక వేస్తే సముద్రం ఒడ్డున్నటువంటి ఇసుకలాగా ఈ మిద్యానీయులు, ఆ తర్వాత అమాలేకీయులు నించొని ఉంటారు యుద్ధం చేయటానికి గిడియోనికి ఎగైనెస్ట్ గా, లేదు అంటే గనక ఇజ్రాయెల్ ప్రజలకు ఎగైనెస్ట్ గా. అండ్ దెన్ గిదియోన్ని దేవుడు ఎన్నుకుంటాడు. గిదియోను దేవుడికి ఎన్ని పరీక్షలు పెట్టాడో దేవుడు అన్నే పరీక్షలు గిదియోనికి పెడతాడు. అండ్ దెన్ అక్కడ హీ రిమూవ్స్ ఆ యొక్క బరువు ఏదైతే పెట్టబడిందో వారి మెడ మీద, వారి ధాన్యాన్ని వాళ్ళు తినలేని కండిషన్, వారి ధాన్యాన్ని వాళ్ళు కాపాడుకోలేనటువంటి కండిషన్ దగ్గర నుంచి దేవుడు ఒక మహా సంతోషకరమైనటువంటి దినములోనికి ప్రవేశపెట్టాడు వాళ్ళని. అండ్ ఇఫ్ యు రీడ్ దట్, ఇట్ ఈస్ లైక్ ఒక్కసారి ఇట్ గివ్స్ యూ ఒకసారి గూస్ బంప్స్ ఇస్తాయి. అంటే ఒక్కసారి రోమాలు నిక్కబొట్టుకుంటాయి అన్నమాట. ద వే గిదియోన్ ఆస్, అండ్ దెన్ ఆ తర్వాత గిదియోన్ని దేవుడు ఎలాగా అదే రకంగా మాట్లాడతాడు అన్న విషయాలు. న్యాయాధిపతులు చదవండి. మిద్యాన్ దినమున అన్న దాన్ని మనం చాలా కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం. ఇట్ వాజ్ ఎన్ హెవీ అప్రెషన్. ఆ హెవీ అప్రెషన్ దగ్గర నుంచి ప్రజలు బయటపడటము, విరిచి వేశాడంట దేవుడు. అండ్ దెన్ ఇదివరకు ఎప్పుడు యుద్ధములు, ఎప్పుడు ఏం జరుగుతుంది, ఎప్పుడు చూడు ఒకటి, నన్ను ఒకటి కొడితే నేను 2 కొట్టాలి, పంటికి పన్ను కంటికి కన్ను, లేదు అంటే గనక నా నేచరే అటువంటిది, రెబెలియస్ నేచర్. వీటన్నిటి నుంచి ఈ రోజున మిమ్మల్ని నన్ను దేవుడు ఆ యుద్ధాల దగ్గర నుంచి, ఆ యొక్క ఫైట్స్ దగ్గర నుంచి, ఆ యొక్క అన్నెసెసరీ థింగ్స్ గురించి ఈ రోజున ఒక్కసారి ఆలోచించి చూసినప్పుడు మనం అర్థం చేసుకోగలుగుతాము. ఇవన్నీ చేసింది నేనే, అండ్ దెన్ వాటన్నిటి నుంచి తప్పించింది దేవుడు. అండ్ దెన్ ఇప్పుడు నేను వాటన్నిటి జోలికి వెళ్ళలేను కూడా. వన్స్ ఫర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ ఆర్ ఓవర్. వన్స్ ఫర్ అండ్ ఆల్ దిస్, ఇవన్నీ కూడా అయిపోయినాయి నా జీవితంలో. ఐఎమ్ నౌ ఎన్ ఇవాల్వ్డ్, ఒక హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి ఆయన యొక్క కుమారుణ్ణి, ఆయన యొక్క కుమార్తెను నేను. నా మహిమను ఇంకా నేను ఎక్కువ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కేవలము నేను ఈ పుట్టిన శిశువు కావచ్చు, లేదు అంటే ఈ రోజున ఈ శిశువు నా హృదయములో చాలా పెద్దగా పెరిగారు కాబట్టి, చాలా పెద్దగా అవుతున్నారు కాబట్టి, ఇంకా నేను ఎక్కువగా ఉంచుకోవాలి కాబట్టి, ఐ విల్ షో దట్ ఒబీడియన్స్ టు. నేను ఆ బాలుడికి ఎంతైతే ఒబీడియన్స్ చూపిస్తున్నానో నేను మొట్టమొదటి దినాల్లో, ఈ రోజున కూడా అంతే ఒబీడియన్స్ కి ఇంకొద్దిగా ఒబీడియన్స్ యాడ్ చేస్తాను. ఇంకొద్దిగా ఆ విధేయత కనపరుస్తూ వస్తాను నేను చదువుకుంటున్నటువంటి వాక్యానికి. సో దట్ ఈస్ వాట్ షుడ్ హ్యాపెన్ ఇన్ దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ అటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనందరికీ ఇవ్వాలి అని చెప్పి కోరుకుందాం. మన సంతోషము మహా సంతోషముగాను, మన యొక్క ఆనందము మహా ఆనందముగాను, ఆ తర్వాత మన యొక్క వృద్ధి, ఆ యొక్క నా యొక్క మంచి సేవకుడా సేవకురాల అనే విధముగాను వృద్ధి పొందాలి అనేసి కోరుకుందాం. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పాపం ఆ పరలోకపు తండ్రి, నీకు వందనాలు నాయన. నీవిచ్చినటువంటి రక్షణ అనేటటువంటి ధన్యతను బట్టి మీకు వందనాలు. మా హృదయాలలో ప్రభు వారిని మీరు జన్మించినటువంటి విధానమును బట్టి మీకు వందనాలు తండ్రి. కేవలము మీ పట్ల అత్యధికమైనటువంటి విధేయత చూపటానికి మా అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానమునివ్వండి నాయన.
మా యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము ఈ ఒక్క విషయాన్ని నేర్చుకోవటానికి సహాయం చేయించండి నాయన. అది కేవలము మా యొక్క ముఖములను దించి, మా యొక్క శిరస్సులను వంచి, మీ యొక్క కృపాసనము దగ్గర, మీ యొక్క పాదముల దగ్గర పెట్టి, మీరు చెప్పిన ప్రతి మాటకు తల ఆడించి, తదనుగుణంగా మా యొక్క పనులు నుండులాగున సహాయం చేయమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని, విధేయత గురించి ఈ క్రిస్మస్ టైంలో మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి క్వాలిటీ అని, విధేయత చూపించడం వల్ల వచ్చే లాభం నష్టం, చూపించకపోవటం వల్ల వచ్చే లాభం నష్టం బేజీరు వేసుకోవాలని, మరి దేవుని చిత్త ప్రకారం జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా విధేయత చూపించాలన్నదే దేవుని చిత్తమని చాలా చక్కగా వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను సార్. మన మధ్యలో ఉన్న పాస్టర్ తోట బాలస్వామి గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. మా స్వరూపుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. జగత్తుకు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు ఏర్పరచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. నిన్ను గూర్చినటువంటి ప్రవచనముల యొక్క నెరవేర్పు నేను నువ్వు జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు. ఆ పరంపరలో ప్రభువా, నీ యొక్క జన్మదినమును గురించి అనేకమైన దినాలుగా ఈ యొక్క జూమ్ మీటింగ్ ద్వారా నీ యొక్క వాక్య పరిచర్య, నీ సేవకుల ద్వారా మా అందరికీ కూడా నువ్వు అనుగ్రహిస్తున్న వాక్య సందేశములను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. మరి ఉదయకాల సమయంలో కూడా నిదాసులు నాయన రెడ్డి గారిని నీ సిలువ చాటను మరుగుపరుచుకొని మా అందరితో కూడా నాయన నువ్వు సూటిగా స్పష్టముగా మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. విధేయత చూపకపోతే అయ్యానైనా నీ యొక్క పాద సన్నిధిలో నైనా ఆ పరలోక రాజ్యంలో వాడబారనటువంటి మహిమ కిరీటము పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటాం గనుక ఇట్లాంటి ఉపదేశాలు మేమునైనా సద్వినియోగం చేసుకునడానికి నువ్వే మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. ఏక సందేశాలు మాకు అందరికీ కూడా అందించడానికి కారకులైనటువంటి నేను బావి రత్నాకర్ గారిని, తనకు సహకరిస్తున్నటువంటి స్వరూప్ గారిని, ఝాన్సీ గారిని, జాన్సన్ గారిని, అలాగే సాంకేతిక సహకారం అందిస్తున్న నేను నిబిడ మరి తేజ గారిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక మంది ఈ యొక్క జూమ్ మీటింగ్ లో నేను పాల్గొనడానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నావు. నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం అయా నాయన మా యొక్క హృదయములో నుండి పెళ్ళుపుకున్నట్లుగా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అందుకు మేము కూడా మా వంతు కర్తవ్యము శక్తి వంచన లేకుండా మేము కూడా నైనా పని చేయడానికి కావలసిన కృపను నువ్వు అనుగ్రహించి నీ నామానికి మేము తెచ్చుకున్నామని అయా అనారోగ్యముతో ఉన్నటువంటి నైనా బిడ్డలందరినీ కూడా నీ గాయపడినటువంటి హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను నువ్వు కలగజేయమని ప్రార్థిస్తున్నావు నాయన. సహాయమును దయచేయండి. ఇంకా మా నుండి ప్రార్థన సహాయము కోరినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు, వారందరినీ కూడా నువ్వే దర్శించండి. నీ యొక్క రక్షణ భాగ్యము ప్రతి ఒక్కరు కూడా నైనా ఇదిగో పొందుకున్నట్లుగా కావలసిన కృపను నువ్వు అనుగ్రహించి మహిమ పొందుకొనమని ఈ యొక్క క్రిస్మస్ సంతోషము ఆయా ప్రజలందరికీ కూడా తెలియజేసేటువంటి ప్రక్రియలో అనేకమైనటువంటి ఆటంకములు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నింటిని కూడా అధిగమించి నీ యొక్క రక్షణ సువార్తను నైనా ఇదిగో భూదిగంతముల కళ్ళను ప్రకటించడానికి కావలసిన మార్గములను నువ్వు నైనా తెరవమని
ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం అనుగ్రహించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నువ్వు దీవించి ఆశీర్వదించమని, సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు మా ద్వారా నువ్వు పొందుకొనుమని మా ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి నీకే అప్పగించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్ము శోధనలోనికి తేక దుష్టుని నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నిత్య సహవాసము, సన్నిధి, కాపుదల ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డకును, సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి క్రీస్తు సంఘ బిడ్డలకును, క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవటానికి సిద్ధపడుతున్నటువంటి వధువు సంఘమునకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. మరి ప్రార్థించిన పాస్టర్ గారికి, అట్లాగే వాక్యం అందించిన సుధాకర్ రెడ్డి బ్రదర్ కి ప్రత్యేక వందనాలండి. మరి సుధాకర్ రెడ్డి గారు చెప్పిన మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటున్నాయి. బాబి రత్నాకర్ అని టైప్ చేస్తే వారి ఫోటోతో సహా వస్తుందండి. దయచేసి మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. యథార్థ హృదయంతో క్రిస్మస్ జరుపుకుందాము. మరి ముఖ్యంగా ఈ రోజు చెప్పిన వాక్యం ప్రకారము విధేయత నేర్చుకుందామండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే అండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ముగించుకుందాం.
మీరు అది ఆ స్క్రీన్ మీద లీవ్ అని రెడ్ మార్క్ తో ఉన్నదాన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే లీవ్ మీటింగ్ అని వస్తుందండి. మీ అంతటి మీరు దయచేసి లీవ్ అవ్వాల్సిందిగా కోరుతున్నానండి. తమ్ముడు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు.
స్వరూప్ గారు ప్రైజ్ లాడండి అందరికి. నేను ట్రై చేయట్లేదండి. స్వరూప్ గారు కోహోస్ట్ కదా. స్వరూప్ గారు మీరున్నారా? ఎవరి పాటికి వాళ్ళని లీవ్ అవ్వమంటున్నారు కదండి. లీవ్ అవ్వండి, లీవ్ అవ్వండి. అదే చెప్తున్నా సిస్టర్. కోహోస్ట్ చేయటానికి లేదు బ్రదర్. కోహోస్ట్ కి ఒకసారి హోస్ట్ తీసుకోవడానికి ఆప్షన్ ఏమైనా ఉంటుందేమోనమ్మా. నేను మళ్ళీ ఏం చేయాలో నాకు తెలియట్లేదు. మళ్ళీ నేను ఇంకొక విధంగా ట్రై చేస్తాను. ఒక్క నిమిషం. అట్లాగే బ్రదర్. అలాగే